श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। శ్రీరామనామవరానన ఓం నమ ఇతి. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున రాముడు సీతా లక్ష్మణులతో కలిసి ఏ విధంగా అడవులకు వెళ్తున్నది మనము చెప్పుకొని ఉన్నాము. మరి ఆయన ఎలా వెళ్తున్నాడు అంటే, రాముడు సీతా లక్ష్మణులు ముగ్గురు కలిసి రథమును అధిరోహించి అడవులకు బయలుదేరారు. సుమంత్రుడు ఆ రథాన్ని నడుపుతున్నాడు. మరి ఆయన ఎలా వెళ్తున్నాడు? బాధతో వెళ్తున్నాడా అంటే ఎలాంటి బాధ లేదు. ఆయన ఒక ముక్తజీవుడు, తన ప్రాణాన్ని ఏ విధంగా అయితే వదులుతాడో ఆ విధంగా వెళ్తున్నాడు. మరి ముక్తజీవుడు అంటే ఎవరు? ఎవరైతే భగవంతుని యొక్క ప్రేమ సేవ మాత్రమే కోరి వారి జీవితమంతా కూడా సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు మళ్ళీ పుట్టనవసరం లేనటువంటి గోలోక బృందావనాన్ని చేరుకుంటారు. మరి అలాంటి వారిని ముక్తజీవులు అని అంటారు. అంటే మళ్ళీ మళ్ళీ ఇంకా భూమి మీద జన్మించి ఈ జన్మ మృత్యు జరా వ్యాధులలో చిక్కుకోనవసరం ఉండదన్నమాట. ఇంకా అలాంటి శాశ్వతమైనటువంటి భగవంతుని లోకాన్ని చేరుకునే జీవులను ముక్తజీవులు అని అంటారు. మరి అలా అని వాళ్ళు ఎవరితో మాట్లాడరు, ఎవరితో ప్రేమగా ఉండరు, దూరంగా ఉంటారు సమాజానికి అని అర్థం కాదు. వారు అందరిలో అన్నింటిలో కూడా భగవంతుణ్ణి చూస్తారు. అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, సూర్యుడున్నాడు, సూర్యకిరణాలు ఉన్నాయి. అవి రెండు వేరువేరు కాదు. సూర్యుడు ఉంటే సూర్యుడి నుంచి వచ్చేదే సూర్యకిరణాలు. ఏ విధంగా అయితే సూర్యుడు వేడిని వెలుగును ఇస్తాడో సూర్యకిరణం కూడా వేడిని వెలుతురును ఇస్తుంది. మరి ఒక సూర్యకిరణము అంటే అది సూర్యునిలోని ఒక భాగమే. కానీ ఒక సూర్యకిరణం ఎప్పటికీ సూర్యునికి సమానం కాలేదు. అలాగే మనమందరం కూడా భగవంతుని అంశలమే. అయితే మనం ఎప్పటికీ భగవంతునితో సమానం కాలేము. మనము భగవంతుని యొక్క గుణాలను కలిగి ఉంటాం అని తెలుసుకుని ఉంటారు ఈ ముక్తజీవులు. కాబట్టి వాళ్ళు ఎవరిని చూసినా భగవత్ స్వరూపులుగానే భావిస్తారు. అలాంటి ముక్తజీవులు వాళ్ళు ప్రాణాలు వదిలేటప్పుడు తమ బంధుమిత్రుల పట్ల కానీ లేదా భోగభాగ్యాల పట్ల కానీ ఆస్తి పట్ల కానీ, అంటే ముక్తజీవులు అంటే వాళ్ళు కేవలం సన్యాసులే కానవసరం లేదు, మానసికంగా కూడా వాళ్ళు ఈ విధంగా సాధన చేసి ఉంటారన్నమాట. కాబట్టి అన్నింటి పట్ల వాళ్ళు సమంగా ఉంటారు. దేని మీద ఎక్కువ ప్రీతి ఉండడం, ఇంకొక దాని మీద ద్వేషం ఉండడం అలా ఏమి ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఏ విధంగా అయితే వదిలేస్తారో, మరణం సంభవించినప్పుడు తన బంధుమిత్రులను కానీ అందరినీ కూడా వదిలేసి సంతోషంగా భగవద్ధామానికి ఎలాగైతే వెళ్ళిపోతారో ఆ విధంగా రాముడు కూడా తన ఐశ్వర్యాన్ని, మిత్రులను, శ్రేయోభిలాషులను, నివాసాన్ని, సర్వస్వాన్ని కూడా విడిచి సీతా లక్ష్మణులతో కలిసి అరణ్యానికి వెళ్తున్నారు. ఈ విధంగా వెళ్తూ ఉంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అక్కడ ఉన్నటువంటి రథము వెళుతున్నటువంటి వేగానికి దుమ్మంతా పైకి లేస్తూ ఉందన్నమాట. పైకి లేచి ఆ దుమ్ములోనే అందరూ కూడా, పురప్రజలందరూ కూడా రాముని వెనుకే పరిగెడుతున్నారు. ఆ రథం వెనుకే వాళ్ళందరూ గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు. బ్రాహ్మణులు ఎవరు తమ నిత్య కర్మలను చేయడం లేదు. వాళ్ళు వాటన్నింటినీ వదిలేసి రథం వెంట వెళ్తున్నారు. ఎవ్వరూ కూడా తమ దుకాణాలను తెరవలేదు, వ్యాపారాలు లేవు, ఎవరు ఇంట్లో వంట అనేది చేయలేదు. అందరూ చాలా బాధాతప్త హృదయాలతో ఉన్నారు. పిల్లలున్నటువంటి స్త్రీలు, మరి ముసలి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఆ రథం వెంబడి వెళ్ళిపోతున్నారు. దశరథుడు కూడా రామ రామ అంటూ ఆ రథం వెనుకల వెళ్తూ ఉన్నాడు. ఆయన పరిగెత్తలేక కింద పడిపోయాడు.
పడిపోయి సుమంత్రునితో చెప్తున్నారనమాట, రథం తోలుతున్నటువంటి సుమంత్రుణ్ణి, ఓ సుమంత్ర, నువ్వు నా కింకరునివి, నేనేం చెప్తే నువ్వు అది చేయాలి, కాబట్టి రథాన్ని ఆపు ఆపు అని ఆయన ఎంతో ఆర్తితో అరుస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ గమనించినటువంటి రాముడు ఒక్కసారి రథం వెనుక వైపుకు తిరిగి చూశాడనమాట. ఆయన ఈ విషాద సంఘటనలను చూడలేకపోయారు. పోనీ మరి ఇంతగా తండ్రి తల్లి బాధపడుతున్నారని ఒకవేళ వెనక్కి వస్తే ఇంకా రాముణ్ణి పంపించాలంటే దశరథుడు ఇంకా ఇబ్బంది పడతారు. మరి కొద్దిసేపు వాళ్ళను ఓదార్చడం కోసం వాళ్ళను శాశ్వతంగా అసత్యంలో నిలపడం రామునికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఏమంటున్నాడు, సుమంత్రునితో నువ్వు రథం ఆపద్దు, వెంటనే వెళ్ళిపోదాం మనము అంటున్నారు. మరి సుమంత్రుడు ఆలోచిస్తుంటే రాముడు చెప్తున్నాడు, నువ్వు నన్ను వదిలేసి తిరిగి వచ్చిన తర్వాత నువ్వెందుకు రథం ఆపలేదు అని మహారాజు అడిగితే, ఈ రథం యొక్క చక్రాల సవడిలో నాకేమీ వినిపించలేదు అని చెప్పు అంటున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా తండ్రి గారిని ధర్మంలో నిలబెట్టడం కోసమే అన్నమాట. ఈ విధంగా వెళ్తూ ఉంది రథం. ఆ రథం వెళ్ళడం వలన వచ్చినటువంటి దుమ్ము అంతా కూడా అదృశ్యమయ్యేదాకా, అంటే రథం చాలా దూరం వెళ్ళిపోయిందాకా అక్కడే దశరథ మహారాజు అలాగే నిలబడి చూస్తూ ఉన్నాడనమాట. చివరికి రాముడు వెళ్తున్నటువంటి రథం చూపుకు అందనంత దూరంగా వెళ్ళిపోయింది. అప్పుడు దశరథుడు ఇంకా బాధతో మళ్ళీ నేలపైన మూర్ఛిల్లి కింద పడిపోయాడు. ఆయనను లేవనెత్తటానికి అక్కడున్నటువంటి కౌసల్య, కైకేయి పరుగున వస్తారన్నమాట. ఎప్పుడైతే కైకేయి వచ్చి దశరథ మహారాజును పట్టుకోవాలని ప్రయత్నం చేస్తుందో అప్పుడు మహారాజు చెప్తారు, వద్దు వద్దు, నువ్వు నన్ను అసలు ముట్టుకోవద్దు, ఇక ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ నాకు నీకు ఎలాంటి సంబంధము లేదు, కాబట్టి నువ్వు ఇంకా నా ముందర ఉండొద్దు, నేను ఎంత మాత్రం ఇంకా నిన్ను చూడలేను అంటూ ఆయన దూరం జరిగారన్నమాట. అప్పుడు ఇంకా కౌసల్య తన భర్తను లేవనెత్తి రాజప్రసాదంలోనికి తీసుకువెళ్తూ ఉంటే అక్కడ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అక్కడ ఉన్నటువంటి గిడ్డంగులు కానీ దుకాణాలు కానీ అన్నీ మూసివేయబడి ఉంటాయన్నమాట. ఎవరే కానీ వాళ్ళ దైనందిన జీవితాన్ని గడపటం లేదు, అందరూ విషాదంలో మునిగిపోయి ఉన్నారు. ఆ విధంగా మహారాజు తన ప్రసాదంలోకి, అంటే తన యొక్క అంతఃపురంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన తర్వాత ఆయన మెల్లగా చెప్తున్నాడనమాట, ఇంకా నేను ఇక్కడ ఉండలేను, నన్ను కౌసల్య యొక్క అంతఃపురానికి తీసుకువెళ్ళండి, ఇకపై నేను అక్కడే ఉంటాను అని చెప్తాడు. అప్పుడు అందరూ అతి కష్టం మీద దశరథ మహారాజును ఓదారుస్తూ కౌసల్య దేవి యొక్క అంతఃపురానికి తీసుకెళ్తారు. అయితే ఆ రోజు రాత్రి గడవడం చాలా కష్టమవుతుంది దశరథ మహారాజుకు. రాముడు లేనటువంటి ఆ రాజ్యంలో ఎలా ఉండాలి, అసలు రాముడు కనిపించకుండా నేను ఎలా బ్రతకాలి అని అసలు రాముణ్ణి కోల్పోవడం ఆయనకు ఒక ప్రళయంలాగా ఉంది. మరి అలా దయనీయమైన స్థితిలో ఉన్నటువంటి మహారాజును కౌసల్యను చూసి అక్కడున్న వాళ్ళంతా వాళ్ళను ఓదార్చారనమాట. దయచేసి మీరు మీ కుమారుని కోసం ఇక విలపించద్దండి, లక్ష్మణుడు కూడా రాముని వెంట ఉన్నారు కాబట్టి రామునికి ఏమాత్రం కష్టం కలగదు, కాబట్టి మీరు బాధపడద్దండి. నిజానికి రాముడు సాధారణ మానవుడేమీ కాదు, ఆయన సాక్షాత్తు సూర్యుడిని ప్రకాశింపజేసేవాడు, అనంతమైన కాలానికి ఆయనే నియామకుడు, ఆయనే పూర్ణ పురుషోత్తమ భగవానుడు. కాబట్టి ఆయన అడవులలో ఉన్నా కూడా మొత్తం భూదేవి అయినా ఈ మొత్తం ప్రకృతి అయినా కూడా ఆయన సేవలోనే ఉంటాయి, కాబట్టి మీరెందుకు బాధపడతారు అని ధైర్యం చెప్తున్నారన్నమాట. కాబట్టి మీరు ధైర్యంగా ఉంటే రాముడు వెంటనే తిరిగి వస్తాడు 14 సంవత్సరముల తర్వాత. మీరే ఇలా అధైర్యంతో ఉంటే మరి మన రాజ్య ప్రజలను ఎవరు ఓదారుస్తారు? వాళ్ళు ఈ దుఃఖానికి బలి కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీకే ఉంది అని అక్కడున్న వాళ్ళు సలహా ఇస్తారు. ఈ విధంగా ఉండగా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే రాముని యొక్క రథాన్ని అనుసరిస్తూ వెళ్తున్నారో వాళ్ళంతా కూడా గట్టిగా అరుస్తున్నారనమాట, రామ, సీత, లక్ష్మణ, మీరు వెళ్ళొద్దండి అని.
వెనకకు తిరిగి రండి అని ప్రార్థిస్తున్నారు. అయితే రాముడు వారితో చెప్తున్నాడు, నేను నా ప్రతిజ్ఞకు భంగం కలిగించలేను. కాబట్టి మీరంతా నా పట్ల ఎంత ప్రేమను చూపిస్తున్నారో ఆ ప్రేమను భరతుని పట్ల చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఇకపై భరతుడే మీకు రాజు అని ఆయన చెప్తున్నారు. అలా వాళ్ళు ప్రయాణిస్తూ ఉండగా వెనకల వస్తున్నటువంటి పురజనుల్లో కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు కూడా ఉన్నారు. వాళ్ళు నిలబడిపోలేదు. వాళ్ళ శక్తి కొద్దీ పరిగెత్తుకుని వస్తున్నారు. మళ్ళీ మనం రాముడిని ఎప్పుడు చూస్తామో, రాముడు వచ్చేసరికి మనము ఉంటామో ఉండలేమో ఈ భూమి మీద. కాబట్టి రాముడిని వెంబడిస్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆవేదనను చూసి రాముడు చాలా చలించిపోతాడు. ఆయన చాలా జాలిపడి ఆ బ్రాహ్మణులు ఇబ్బంది పడకూడదనేసి ఆ రథం నుంచి సీతా లక్ష్మణులతో పాటు కిందికి దిగి ఆయన పాదచారి అయి అక్కడి నుంచి నడుస్తూ వాళ్ళతో పాటు ముందుకే వెళ్తూ ఉంటాడు. కానీ తన ప్రతిజ్ఞను ఖచ్చితంగా నిలుపుకోవాలి అనే నిశ్చయంతో ఉన్నటువంటి ఆ రాముడు వెనక్కి మాత్రం తిరగడనమాట. మరి వెనుకకు తిరిగి పోదామని రాముణ్ణి బ్రాహ్మణులు అందరూ వేడుకుంటారు, పురజనులు అందరూ. కానీ ఆయన ఒప్పుకోడు. అలా వాళ్ళు వెళ్తూ తమసా నది యొక్క తీరానికి చేరుకుంటారు. ఆ విధంగా చీకటి పడే సమయానికి వాళ్ళు తమసా నది తీరాన్ని చేరుకున్న తర్వాత రాత్రికి విశ్రమించడం కోసమని సుమంత్రుడు, లక్ష్మణుడు ఒక స్థలాన్ని ఎంపిక చేసి ఆ స్థలాన్ని చదును చేసి దాని మీద రాముడి కోసం ఒక పర్ణశయ్యను నిర్మిస్తారు. ఏదైనా మెత్తటి గడ్డితో ఒక శయనాన్ని నిర్మిస్తారనమాట. ఆ విధంగా సీతతో కలిసి రాముడు పడుకుంటాడు. ఆయన చూడండి, నిద్ర లేకుండా ఉండడం అనేది జరగలేదు. ఆయన వెంటనే నిద్రలోకి జారిపోతాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆయనకి ఎలాంటి దిగులు ఏం లేదు. నా రాజ్యం పోయిందే, నేను ఇలా అడవుల్లోకి రావాల్సి వచ్చిందే అని ఆయన ఎలాంటి బాధ పడడం లేదు. మనము ఒక చిన్న సంఘటన జరిగినా కూడా అయ్యో ఇలా జరిగిపోయిందే అని ఒక రాత్రి కాదు, కొన్ని రాత్రుల వరకు మనము అదే ఆలోచిస్తూ నిద్ర కూడా సరిగా పోము. కానీ ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా రాముడు ఏమీ జరగనట్టే ఆయన హాయిగా నిద్రపోయాడు. తరువాత లక్ష్మణుడు సుమంత్రుడితో తన అన్నగారి యొక్క మహిమల గురించి చర్చిస్తూ ఆ రాత్రి అంతా కూడా అక్కడే నిద్ర లేకుండా నిలబడి ఉన్నారన్నమాట. మరుసటి రోజు ఉదయాన్నే రాముడు మొదటగా మేల్కొని అక్కడ ఉన్నటువంటి అయోధ్యాపుర జనులందరూ చూస్తే అక్కడే నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు వెనక్కి వెళ్ళి ఉండరన్నమాట. అది గమనించినటువంటి రాముడు లక్ష్మణునితో ఇలా చెప్తున్నాడు, ఈ పురజనులందరూ కూడా ఎంతగానో మనల్ని అభిమానిస్తున్నారు. చూడు, వీళ్ళు ఇళ్ళకు కూడా వెళ్ళకుండా ఈ విధంగా మన వెంట వచ్చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఎలాగోలాగా మనల్ని రాజ్యానికి తీసుకువెళ్ళాలని. వాళ్ళు తమ ఇళ్ళ గురించి కానీ కుటుంబాల గురించి కానీ పూర్తిగా మర్చిపోయినారు. కాబట్టి మనలాగా వీళ్ళెందుకు కైకేయి యొక్క శాపానికి గురి కావాలి? సరైన తిండి లేక, సరిగా నిద్రపోవడానికి వసతి లేక ఎందుకు మన కోసం వీళ్ళు ఇబ్బందులు పడాలి? కాబట్టి వీళ్ళు మేలుకునే లోపలే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని లక్ష్మణునితో అంటున్నాడు రాముడు. సరే అని ఒక ఆలోచన చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్తే వినరు. ఇంకా లక్ష్మణునితో రాముడు ఏమని చెప్తున్నాడు, వీళ్ళని మనము కొంచెం అయోమయంలో ఉండేలా చేశామనుకో, ఇక వాళ్ళు మన వెంట రాలేక ఇంటికి వెళ్ళిపోతారు. కాబట్టి సుమంత్రుణ్ణి పిలుచు, ఆయనను ఆ విధంగా రథమును నడిపించమని చెప్పాడు. మరి ఏ విధంగా చేస్తాడు అంటే, సుమంత్రుడు తమసా నదిని దాటిన తర్వాత పురజనులకు తప్పుత్రోవ పట్టించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే అలా రథం వెళ్తూ ఉన్న గుర్తులు పడేట్టుగా చేస్తాడనమాట. మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా నది గుండా వెళ్ళిపోతారు. ఆ విధంగా వెళ్ళడం వల్ల ఇంకా నీటిలో ఆ గుర్తులు కనిపించవు కదా, ఇంకా వారు ఎట్లు వెళ్ళిపోయింది వాళ్ళకు అర్థం కాదు. ఆ విధంగా సుమంత్రుడు చేసి తిరిగి వచ్చి రామ లక్ష్మణులను, సీతను రథం ఎక్కించి త్వరగా అడవుల్లోకి వెళ్ళిపోతారు. మరి ఈ విధంగా జరిగిన తర్వాత కొద్దిసేపటికి నిద్ర లేచినటువంటి ఆ పురజనులందరూ కూడా తమ యొక్క ప్రియమైన ప్రభువు ఎక్కడున్నారా అని అన్ని దిక్కుల్లో చూస్తున్నారు.
చూడండి, ఇక్కడ తమ ప్రియమైన ప్రభువు అంటున్నారు. ఇంకా రామునికి పట్టాభిషేకం జరగనే లేదు, అయినా వాళ్ళు తమ మనసుల్లో ఆ భావనే కలిగి ఉన్నారు. పట్టాభిషేకం జరగకపోయినా రాముడే మా రాజు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మన ప్రభువు ఎక్కడా ఎక్కడా అని వాళ్ళు ఎంతో నిస్పృహ చెంది అటు ఇటు వెదికి వెదికి చివరికి రథచక్రాల యొక్క ఆనవాళ్ళు కనిపెడతారు. కనిపెట్టి వాటిని అనుసరించి కొంత దూరం పోతే అక్కడ ఇంకా జాడలు కనిపించవన్నమాట. కాబట్టి ఏ దారిన వెళ్ళాలో అర్థం కాక వాళ్ళు అలా దూరంగా చూస్తూ బాధపడుతూ విలపిస్తూ ఉంటారు. ఇంకా ఎంతసేపటికి వాళ్ళు దారిని ఊహించలేకపోతారు ఎలా వెళ్ళాలా అని. అప్పుడు వాళ్ళు అనుకుంటారనమాట, రాముడు లేకుండా మనము అయోధ్యకు ఎలా తిరిగి వెళ్తాం? మనము ఆయన్ను తీసుకురాకపోతే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పిల్లలు అందరూ కూడా ఏమంటారు? చంద్రుని వంటి సుందరమైనటువంటి రాముడు లేకుండా అసలు మనం ఎలా జీవిస్తాము? మన జీవితానికి అసలు ఒక అర్థం ఉంటుందా? కాబట్టి మనము ఏ విధంగా ఇంటికి వెళ్తాము? జనక మహారాజు యొక్క కుమార్తె అయిన సీత, పద్మనేత్రుడైనటువంటి రాముడు లేనప్పుడు ఈ సంసారం యొక్క సుఖాలకు అసలు అర్థం ఏముంది అంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట పరోక్షంగా. భగవంతుడు లేనప్పుడు, భగవంతుని యొక్క ఆరాధన లేనప్పుడు, లేదా భగవంతుని దృష్టిలో మనం లేనప్పుడు మన యొక్క సంసార సుఖాలకు కూడా ఎలాంటి అర్థము లేదు అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కాబట్టి అంటూ వాళ్ళలో వాళ్ళే నిందించుకుంటూ ఇంకా ఏమీ చేయలేక, వేరే గత్యంతరం లేక చాలా విపరీతమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఇంకా అయోధ్యకు తిరిగి వస్తున్నారన్నమాట. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ భార్యలందరూ ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తూ రాముణ్ణి వీళ్ళు ఎలాగైనా సరే ఒప్పించి తీసుకుని వచ్చింటారు అని చూస్తే అక్కడ వాళ్ళు ఎవరు రామలక్ష్మణులు కనిపించలేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ భర్తలని క్రూరంగా చాలా కఠినమైన మాటలతో నిందిస్తున్నారు. అంత ప్రేమ అన్నమాట, అంత అభిమానం రాజంటే. మీరు ఎందుకు పనికి వస్తారు? ఈ పని కూడా చేయలేదా మీరు అన్నట్టుగా అన్నమాట అని పరుషోక్తులు మాట్లాడుతున్నారు. చాలామంది ఇంకా వాళ్ళని ఏమీ అనే ఓపిక కూడా లేక కూర్చొని ఉన్నారనమాట, ఏడుస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా మనం అంటాం కదా, షాక్ అయిపోయినారని, అలా దిగ్భ్రాంతికి లోనైపోయి మాట్లాడడానికి వినటానికి కూడా ఎలాంటి శక్తి లేకుండా ఉండిపోయారు. ఈ విధంగా కైకేయి యొక్క పాలన కింద మనం ఉండలేము, మనం ఉండరాదు అని అయోధ్యలోని ప్రతి ఒక్కరూ కూడా ఆమెనే నిందిస్తూ ఉన్నారు. ఆ విధంగా అయోధ్యలో ఆ రోజు అందరి జీవితం దాదాపుగా స్తంభించిపోయింది. ఇంకా స్తంభించిపోయి నీరంతా ఇంకిపోయిన సముద్రం ఎలా ఉంటుందో అలా చాలా నిర్వేదంగా నిశ్శబ్దంగా ఉందన్నమాట. బ్రాహ్మణులు తమ విధులను నిర్లక్ష్యం చేశారు. అంటే వాళ్ళు ఎప్పుడూ అగ్నిహోత్రం చేస్తూ వేదాలు వల్లిస్తూ ప్రజల యొక్క క్షేమం కోసం అన్ని యాగాలు చేస్తూ ఉంటారు, సంధ్యావందనం చేస్తూ ఉంటారు. అలాంటి పనులు కూడా వాళ్ళు ఏమీ చేయలేక వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాలన్నీ వదిలేసి అలా కూర్చుని ఉండిపోయినారు. ఇంకా వైశ్యులు వాళ్ళ వ్యాపారాలన్నీ నిలిపేశారు. గృహస్థులు ఎవరూ కూడా వంటలు వండుకోవడం లేదు, ఏమీ తినలేకపోతున్నారు. ఆశ్చర్యంగా పశువులు కూడా గడ్డిని ముట్టుకోవడం లేదు, అవి కూడా బాధతో నిలబడిపోయాయి. గోవులు తమ దూడలకు పాలు కూడా ఇవ్వడం మానేశాయి. కాబట్టి మామూలుగా అయితే మనం ఎంత బాధలో ఉన్నా కూడా మన పిల్లలు వచ్చి మన దగ్గర ఉంటే మనకు చాలా సంతోషం కలుగుతుంది. కానీ ఈ పరిస్థితుల్లో తల్లులకు వాళ్ళ బిడ్డలు వచ్చి పలకరించినా కూడా ఎలాంటి సంతోషము కలగడం లేదు. ఆకాశంలో ఉండే తారలు కూడా చాలా గంభీరంగా కనిపిస్తున్నాయి. అంటే తారలు గంభీరంగా కనిపిస్తున్నాయి అంటే అది మనం చూసేటువంటి దృష్టికోణంలో ఉంటుంది. మన మనసు ఆహ్లాదంగా ఉందనుకో, ప్రకృతి ఎంత అందంగా ఉంది అని మనం అనుకుంటాం. మనం చాలా బాధలో ఉన్నామనుకో, ప్రకృతి అంతా కూడా ఏమిటి ఇలా ఉంది అని అనుకుంటాం. అలా వాళ్ళ మనసు బాధగా ఉంది కాబట్టి ఆకాశంలో తారలు కూడా గంభీరంగా ఉన్నట్టుగా వాళ్ళకు కనిపిస్తూ ఉంది. ఈ విధమైనటువంటి దుఃఖ పరితప్తమైనటువంటి అయోధ్యలో ఎవరూ కూడా తిండి తిప్పలు లేక వినోదాలు అసలే లేవు.
ఇంకా రాముని యొక్క విరహ భావనలో ప్రతి ఒక్కరూ కూడా జీవోత్సవాల్లాగా కనిపిస్తున్నారు. అప్పుడు రాముడు ఇంకా తమసా నదిని దాటిన తర్వాత అరణ్యంలో భూభాగాలు, గ్రామాలు, అడవులు అన్నీ కూడా దాటి వెళ్తూ ఉన్నాడనమాట. కాబట్టి తనను ప్రవాసానికి అంటే అరణ్యవాసానికి పంపినందుకు దశరథుడిని, కైకేయిని, అందరూ ప్రజలు, దారి పొడవునా ఉన్నటువంటి ఆ గ్రామాలలో ఉండే ప్రజలు నిందిస్తూ ఉన్నారన్నమాట. అవన్నీ, ఆ నిందలను, ఆ దూషణలను ఆయన వింటూ వెళ్తూ ఉన్నాడు. ఇంకా ఏమీ అనడానికి ఆయనకు తోచడం లేదు. ఇంకా చివరికి ఆయన వేదశృతి, గోమతి అనేటువంటి 2 నదులను దాటిన మీదట ఆయన కోసల రాజ్యానికి దక్షిణ సరిహద్దు అయినటువంటి స్యందిక అనేటువంటి నది దగ్గరకు చేరుకున్నాడనమాట. చేరుకొని అక్కడ రాముడు రథం దిగి తన జన్మభూమి అయినటువంటి అయోధ్య నుండి సెలవు తీసుకోవడానికి అటువైపు తిరిగి చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. నమస్కరించి ఆయన ఏమని చెప్తున్నాడు చూడండి. అంటే సాధారణంగా మనము మన ఊరు నుండి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు మనము మన గ్రామ దేవతను మనసులో అయినా సరే ఒకసారి నమస్కరించాలి. అలా నమస్కరించడం అనేది మన యొక్క సంస్కారము. ఇక్కడ కూడా రాముడు ఏం చెప్తున్నాడు? ఓ అయోధ్య నగరి స్వరూపంలో ఉన్నటువంటి దేవత, అంటే అయోధ్య నగరం రూపంలో ఉన్నటువంటి దేవత, నేను సంతోషంగా 14 సంవత్సరములు వనవాసం చేసి తిరిగి వచ్చే విధంగా, క్షేమంగా వచ్చే విధంగా నన్ను అనుగ్రహించదువుగాక అని ఆయన నమస్కరిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైనా ఇలా ఊరు వదిలి చాలా రోజులు వెళ్ళేటప్పుడు తప్పకుండా ఆ గ్రామ దేవత పొలిమేరలో ఉంటారనమాట. ఆ దేవత యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. మరి ఈ గ్రామ దేవతలందరూ కూడా మనం చూస్తూ ఉంటాం. పోలేరమ్మ, మల్లమ్మ, అలా రకరకాల పేర్లతో, గంగమ్మ అని ఉంటారనమాట. వీళ్ళంతా స్త్రీ స్వరూపాలు. ఎందుకు ఇలా స్త్రీ స్వరూపమే ఉంటుంది అని అంటే, స్త్రీ అంటే అమ్మతనం. కాబట్టి అమ్మతనంతో ఆమె ఊరిలోని ప్రజలందరినీ తన బిడ్డలుగా భావించి వాళ్ళందరూ కూడా పిల్లా పాపలతో, ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండేటట్లు చేస్తుంది. కాబట్టి ఆ విధంగా గ్రామ దేవతను పూజిస్తారు. మనము ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. పెద్దగా గాలివానలు రావడం, ఏవైనా పిడుగులు పడడం, కొన్ని చోట్ల యాక్సిడెంట్లు అవ్వడం, కొన్ని చోట్ల ఏదైనా బ్రిడ్జి కూలిపోవడం, ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సంఘటనలు జరగకుండా మనము ముందే మన గ్రామ దేవతలకు నమస్కరించి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్య లేకుండా మళ్ళీ మనము తిరిగి మన ఊరిని క్షేమంగా చేరుకుంటామన్నమాట. దీనికి ఉదాహరణగా ఒకానొకప్పుడు ఇక్ష్వాకు వంశ రాజైనటువంటి ఒక రాజు అయోధ్య నగరంలో కాకుండా ఆయన దగ్గరలో ఉన్నటువంటి వేరే నగరంలో ఉండడం మొదలు పెడతాడు. మరి ఒకరోజు రాత్రివేళ అయోధ్య నగరం యొక్క అధిష్టాన దేవత వస్తుందన్నమాట అతని దగ్గరికి. వచ్చి ఆమె చెప్తుంది, మీ వంశంలో ఉండేటువంటి పూర్వీకులందరూ అయోధ్య నగరంలోనే నివాసం ఉండేవాళ్ళు, నువ్వు మాత్రం ఎందుకని వేరుగా వచ్చి ఇక్కడ ఉంటున్నావు, నువ్వు వెంటనే అయోధ్య నగరానికి వచ్చేసేయి అని ఆమె చెప్తుందన్నమాట. మరి దేవతలు ఇలా ఆశీర్వదిస్తారా, వాళ్ళు ఉన్నారా అని మనం ఎలా నమ్మాలి అని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు చూడండి, అన్నీ కూడా భగవంతుని వల్లనే, దేవతల వల్లనే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఊపిరి తీస్తున్నాం, వదులుతున్నాం. ఆ ఊపిరి ఎప్పుడైతే మనము తీసుకోవడం మానేస్తామో అప్పుడు మన శరీరంలో ప్రాణం అనేది ఉండదు. మరి ఈ ఊపిరి మన ఇష్ట ప్రకారమే తీసి వదులుతున్నామా అంటే కాదు. ఎప్పుడైతే మనం చనిపోతామో అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎవరైనా మేము చనిపోవాలి, మేము ఊపిరి తీయకూడదు అని అనుకుంటారా? అనుకోరు కదా. కాబట్టి మనం అనుకుంటాం అంతా మన చేతుల్లో ఉంది అని, నేనే గాలి తీస్తున్నాను, నేనే వదులుతున్నాను అని. అదంతా కాదు. కాబట్టి మన ఊపిరి మన చేతుల్లో లేదు, అది ఒక శక్తి, సాక్షాత్తు భగవంతుని యొక్క శాసనం ప్రకారం అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందాలి, దేవతల యొక్క అనుగ్రహాన్ని మనము
పొందాల్సి ఉంటుంది. కాబట్టి చాలామంది కూడా కొంతమంది గ్రామ దేవతలకు సంవత్సరానికి ఒకసారైనా కూడా ఊరి పొలిమేరకు వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టి పూజ చేసి వస్తారనమాట. ఆమె యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ విధంగా ఆయన నమస్కరించాడు. నమస్కరించిన తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాడు. అక్కడ స్థానిక పౌరులు అంటే ఆయా ఊర్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాముణ్ణి అనుసరించి వెనకే వస్తున్నారు. ఇలా ఎక్కడైతే అయోధ్య నగరంలో ఎలా అయితే ప్రజలు వెనకే వచ్చారో అలా అందరూ వస్తున్నారన్నమాట. ఆయన ఎంత చెప్పినా వినడం లేదు. వాళ్ళందరూ చాలా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు. అందువల్ల వాళ్ళ యొక్క దుఃఖ భారాన్ని తగ్గించాలనేసి రాముడు రథాన్ని వేగంగా ముందుకు పొమ్మని చెప్పాడు. ఈ విధంగా వాళ్ళు ప్రయాణం చేస్తూ చేస్తూ గంగా నదిని చేరుకుంటారు. చేరుకోగానే అక్కడ రథమును తీరంలోని ఒక చెట్టు కింద ఆపమని రాముడు సుమంత్రునికి చెప్తారు. ఆ చెట్టు ఇంబుది వృక్షం. దీన్ని గార చెట్టు అని కూడా అంటారనమాట. చూడండి, అప్పుడు అక్కడ తినడానికి ఏమీ లేదు. అంటే ప్రజలందరూ వెనక వస్తున్నారు కదా, వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చుంటారు కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ రాముడు ఏం చేస్తున్నాడు, వాళ్ళందరూ వెంట రావద్దనే వేగంగా వచ్చేసాడు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎవరూ లేరు. ఇప్పుడు అక్కడ తినడానికి కూడా ఏమీ లేదు. ఆ గార చెట్టు యొక్క పిండి ఉంటుంది. ఆ పిండి ముద్దను తిని వాళ్ళు కడుపు నింపుకున్నారనమాట. అలా చాలాసార్లు అరణ్యవాసం చేసినప్పుడు ఆ గార పిండి ముద్దలను తినే వాళ్ళు జీవితాన్ని సాగించారు. ఈ విధంగా అక్కడ ఆయన పడుకున్నాడు అవి తినేసి. అక్కడ నేను అయ్యో ఈ చెట్టు కింద పడుకోవాల్సి వచ్చిందా ఈరోజు, నిన్నేమో తమసా నది తీరంలో పడుకున్నాను అనే బాధ ఆయనకేం లేదనమాట. తర్వాత ఆయన ఒకటే ఆలోచిస్తున్నాడు, నేను నా ధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి నేను బాధపడాల్సిన అవసరము లేదు. ఇంకా ఒకటే మాట మీదనే అనమాట. అందుకే రామునికి మనం చెప్తూ ఉంటాం కదా, ఒకే మాట ఒకే బాణం అని. ఆయన మాట ఒకటే, నేను ధర్మాన్ని పాటిస్తాను అంతే. ఇంకా ఇప్పుడు ఆ విధంగా పడుకుంటారు. పడుకున్న తర్వాత ఆ ప్రాంతానికి రాజుగా ఎవరుంటారు అంటే ఒక నిషాదుడు ఉంటాడు. జన్మతః నిషాదుడు అని అంటున్నారు. జన్మతః నిషాదుడు అంటే పుట్టుకతో ఆయన నిషాదుడుగా ఉన్నాడు. అంటే నిషాదుల యొక్క ఇళ్లలో పుట్టాడు. నిషాదుడు అంటే వేటగాడు. ఆ ప్రదేశానికి శృంగిబేరిపురము అని పేరు అన్నమాట. అయితే ఇక్కడున్నటువంటి ఆ నిషాదుడి పేరు గుహుడు. ఆయన రామునికి సన్నిహితమైన మిత్రుడు. ఇంతవరకు మనకు రామాయణంలో ఎక్కడ గుహుని గురించి అయితే ప్రస్తావన వచ్చి ఉండదు, మనం గమనించి ఉండం. మరి వాళ్ళు ఎప్పుడో కలిసినట్టు మనము అనుకోవాలి అంతే. ఆ విధంగా ఆయన యొక్క మిత్రుడు. అయితే ఆయన రాముని రాక గురించి వింటాడనమాట. విని గుహుడు ఎంతో ఆనంద ఉత్సాహాలతో తన మంత్రులు బంధువులను అందరినీ తీసుకొని ఆయన్ని కలుసుకోవడానికి వస్తాడు. ఆయన ఎలా వస్తాడు, ఆయన కూడా ఆ ప్రాంతానికి రాజే అయినా కూడా ఆయన రథంలో రాలేదు. తన స్నేహితుణ్ణి కలుసుకోవడానికి ఆయన కూడా పాదచారి అయి నడుచుకుంటూ వస్తున్నాడు. మరి నిషాద కుటుంబంలో పుట్టి నీచ కులంలో ఉన్నటువంటి వాడైనప్పటికీ కూడా ఒక గొప్ప భక్తుడికి ఉండాల్సినటువంటి గుణగణాలన్నీ ఆ రాజైన గుహునిలో ఉన్నాయన్నమాట. అతడు చాలా సౌమ్యుడు, ఆత్మనిగ్రహం ఉన్నటువంటి వాడు, వినయవంతుడు, సహనశీలి, దానశీలి, భగవంతునికి సంపూర్ణ శరణాగతి పొందిన భక్తుడైనందున అతడు నిజానికి ఒక బ్రాహ్మణుని కంటే కూడా ఉన్నతుడు. మనిషి యొక్క కులాన్ని మనము అతని పుట్టుకయే నిర్ధారిస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. ఈ విషయాన్ని వేదాలలో కూడా చెప్పడం జరిగిందనమాట. కాబట్టి వేదాలలో ఎలా ఉంది అంటే గుణమును బట్టే కులం అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం సగర చక్రవర్తి గొప్ప ధార్మికుడు, కానీ ఆయన కొడుకు అసమంజసుడు ఒక దుర్మార్గుడుగా పుట్టాడు. మరి మంచివాడికి మంచివాళ్ళే పుడతారా అంటే లేదు. మరి ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, డాక్టర్కు మళ్ళీ పుట్టినవాడు డాక్టరే అవుతాడా? లేదు. అతను చేసే పనిని బట్టి అతని వృత్తి మారిపోతుంది. ఒకవేళ ఒకరు బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా భగవంతుణ్ణి
ఆరాధించలేదనుకోండి, అతన్ని నిజమైన బ్రాహ్మణునిగా మనము గుర్తించలేము. అదే శూద్ర కులంలో పుట్టి అతను భగవంతుణ్ణి ఆరాధించి భక్తి చేస్తున్నాడనుకోండి, అలాంటి వాణ్ణి ఈ బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఇతనికన్నా గొప్పవానిగా మనము పరిగణిస్తామన్నమాట. కాబట్టి ఆయన నిషాదుడు, వేటగాడు. మరి అలాంటి వాడు రామునితో ఎట్లా స్నేహం చేస్తాడు అంటే, ఇక్కడ ఆయన వేటాడుతున్నాడు అంటే వేట అనేది 2 రకాలన్నమాట. ఒకటి, రాజు ప్రజల రక్షణార్థం క్రూర మృగాల సంఖ్య పెరిగినప్పుడు, అంటే వాటి సంఖ్య పెరిగిందనుకోండి, అవి ఊర్ల మీద పడి ప్రజల్ని, వాళ్ళు పెంచుకునే పశువుల్ని తినేస్తాయి. కాబట్టి వాటి నుంచి రక్షించడం కోసం, ఎక్కువ ఉంటే వాటి సంఖ్యను తగ్గించడం కోసం వాళ్ళు వేటాడతారనమాట. అంతేగాని అదొక సరదాగా ఇంకా ప్రతిరోజు వేటాడడము, అదొక వ్యసనంగా మారి జంతువులు చనిపోతూ ఉంటే ఆనందించడము, అలా చేస్తే మళ్ళీ అది అధర్మమే అవుతుంది. ఇంకా రెండవది వృత్తిరీత్యా వేటాడడం. కాబట్టి ఇక్కడ నిషాదుడు వృత్తిరీత్యా వేటగాడు అనమాట. వాళ్ళ యొక్క ఎవరైనా సరే వాళ్ళ స్వధర్మాన్ని పాటించే వాళ్ళను మనము అసహించుకోకూడదు, వాళ్ళను తప్పు పట్టలేము. ఎందుకంటే వాళ్ళు తమ అవసరార్థం మాత్రమే ఆ పని చేస్తారు. ఏదో మానసిక ఉల్లాసం కోసం అనవసరంగా పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు ఆ పని చేస్తే దాన్ని మళ్ళీ మనము అధర్మంగానే చెప్పుకుంటామన్నమాట. ఇప్పుడు అడవిలో రాముడు తిరుగుతున్నాడు, లక్ష్మణుడు సీతతో కలిసి. కొన్ని ప్రదేశాల్లో ఎలా ఉంటుందంటే తినడానికి ఎలాంటి పండు దొరకదు, దుంపలు ఏవి కనపడలేదనుకోండి, అప్పుడు సీత అడుగుతుంది, రామ నాకు చాలా ఆకలిగా ఉంది అని. లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య నాకు చాలా ఆకలిగా ఉంది అని. అలాంటప్పుడు ఇంకా ఏం చేస్తారు, అక్కడ ఏదైనా ఒక జింక కానీ దుప్పి కానీ ఉంటే దాన్ని వేటాడి దాని చర్మాన్ని ఒలిచేసి దాని యొక్క మాంసాన్ని పచనం చేసి తింటారు. మరి వాళ్ళు అలా చేయడం అధర్మమని మనము అనలేము. ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు కాబట్టి వాళ్ళు తినొచ్చు. అదే ఒక ఋషి ఉన్నాడనుకోండి, ఆకలి అవుతుందని ఒక జంతువును వేటాడితే అది తప్పు. ఆయన ఋషి ఆకలి వేస్తే ఒక దోసెడు నీళ్లు తాగాలి. ఒకవేళ నీళ్లు తాగినా ఇంకా ఆకలి అనిపిస్తూ ఉంటే ఏదైనా ఒక పండు తినాలి. అది కూడా లేదు, ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటే భవతి భిక్షాందేహి అని 4 ఇళ్ళకి వెళ్ళి తీసుకొని భిక్షాన్ని స్వీకరించి ఆయన తినాలి, కానీ ఆయన వేటాడకూడదు. కాబట్టి ధర్మం అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. క్షత్రియులకు ఒక ధర్మం, బ్రాహ్మణులకు ఒక ధర్మం, తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళకి ఒక ధర్మం, తర్వాత శూద్రులకు ఒక ధర్మం, ఇలా అందరికీ ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఈ ధర్మం అనేది ఎలా ఉంటుంది అంటే నిమిషానికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఎవరినైనా అనవసరంగా కొడుతున్నామనుకోండి, అది అధర్మం. అదే మనం స్కూల్లో పిల్లలు సరిగా చదవలేదు, క్రమశిక్షణలో లేరు, మరి వాళ్ళను క్రమశిక్షణలో పెట్టడానికి వాళ్ళను కొడుతున్నామనుకోండి, అది ధర్మం. అంటే మంచి కోసం చేసేటప్పుడు ఆ ధర్మం అనేది మారిపోతుంది. బయట ఉన్నప్పుడు మనకు అది కర్తవ్యం కాదు, కానీ అక్కడ ఒక ఉపాధ్యాయుడిగా మనకు అది మన కర్తవ్యం, మన ధర్మం. ఇప్పుడు ఒక సైనికుడు ఉన్నాడు అనుకోండి సైన్యంలో, అతను దేశ రక్షణ కోసం ఎంతమందిని చంపితే ఆయనకు అంత పెద్ద పేరు వస్తుంది కదా, వాళ్ళకి ఎన్నో అవార్డులు కూడా ఇస్తారు. మరి ఆయన సెలవులకి ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చి పక్కింట్లో అతను తనకి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాడని, నేను సైనికుని కదా అని అతన్ని కాల్చాడు అనుకోండి గన్ పెట్టి, అప్పుడు అది ధర్మం అవుతుందా? మరి అక్కడ సైనికుడే ఇక్కడ సైనికుడే అంటే కాదు. అక్కడ ప్రభుత్వం కోసం ఆయన చేసేటువంటి సేవ, ఇక్కడ తన స్వార్థం కోసం చేసినటువంటి పని తీసుకెళ్ళి సైనికుడైనా కూడా జైల్లో వేసేస్తారు. కాబట్టి ధర్మం అనేది అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుంది అని మనం అనుకోలేము. అందుకే ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం చాలా కష్టం అన్నమాట. ధర్మరాజు కూడా అలాంటి కొన్ని ధర్మ సందేహాలు అని మనం వింటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఎవరి ధర్మంలో వాళ్ళు ఉండాలి. భగవంతుడు భగవద్గీతలో కూడా అదే చెప్తున్నారనమాట. మన ధర్మం మనం పాటించాలి, పరధర్మం కోసం మనము ఎలాంటి పనులు చేయనవసరం లేదు. ఒకవేళ నువ్వు పరధర్మంలో ఎంత ఎక్కువ చేసినా కూడా దానివలన ఉపయోగం ఉండదు. నీ ధర్మం నువ్వు ఆచరిస్తూ నువ్వు మరణించినా కూడా నువ్వు ఉన్నత గతిని పొందుతావు అని చెప్తారనమాట. కాబట్టి గుహుడు కూడా అలానే ఉంటాడు. కాబట్టి అతను
తప్పు, అతను చేసేది తప్పు అని మనము అనలేము. మరి రాముడంతటి ధర్మాత్ముడు అలాంటి క్రూరమైన ప్రవృత్తి ఉన్నటువంటి స్నేహితుడిని ఎలా కలిగి ఉంటాడు అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే శ్మశానానికి వెళ్తే అక్కడ కూర్చొని అన్నం తింటామా? తినము. కానీ శ్మశానంలో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే తింటారు. మరి అది వాళ్ళ ధర్మం, వాళ్ళకి అదే జీవనం. కాబట్టి మనిషికి మళ్ళీ మనిషికి కూడా ఒక్కొక్క నిమిషానికి కూడా ఈ ధర్మం యొక్క దృష్టికోణం అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఈ దృష్టికోణాన్ని మనం బాగా అలవాటు చేసుకోవాలి. సమాజంలో మనం అలవాటు చేసుకోలేకపోతే అంతా కలగాపులగంగా అనిపిస్తుంది. వాళ్ళు అలా చేశారు, నేను చేయకూడదా? అలాంటి సందేహాలన్నీ, అనవసరమైనటువంటి సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి ధర్మం వారిని పాటించనివ్వాలి. కానీ వారి ధర్మంలో మీరు జోక్యం చేసుకోకుండా మనం ఏం చెప్పాలి? నువ్వు నీ ధర్మాన్ని పాటిస్తూనే ఎలా అభ్యున్నతిని పొందవచ్చు అనే విషయాన్ని మాత్రమే మనం చెప్పాలి. అంతేగాని నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు అలా చేయొద్దు అని వాళ్ళ ధర్మాన్ని శాసించే హక్కు మనకు లేదన్నమాట. కాబట్టి రాముడు ఇదే చెప్తున్నాడు. ఇదే ధార్మికమైన ఆలోచన. రాముడు ఎప్పుడూ కూడా ఇష్టపడేది ఎప్పుడు అంటే, ఎవరైతే వాళ్ళ ధర్మంలో నడుస్తూ ఉంటారో, నువ్వు నీ ధర్మంలో ఉన్నావా లేదా అని మాత్రమే ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా గుహుడు అక్కడికి వస్తాడనమాట. అయితే వచ్చిన తర్వాత గుహుడు రాముణ్ణి చూడగానే ఆయన వస్తూనే ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని వాళ్ళు ఆటవిక దుస్తుల్లో ఉండడం గమనించి ఆయన చాలా బాధపడతాడనమాట. ఎందుకంటే వీళ్ళు స్నేహితులు కాబట్టి, ముందు ఎంత వైభవంగా వాళ్ళు ఉండేవాళ్ళు ఆయనకు తెలుసు కాబట్టి, ఈ విధంగా ఆటవిక దుస్తుల్లో గమనించి ఆయన చాలా బాధపడి ఆయన రామునితో చెప్తున్నాడనమాట. నా రాజ్యం నాది మాత్రమే కాదు రామా, ఇది నీది కూడా. కాబట్టి నీవు అయోధ్యలో ఉన్నట్లుగానే దయచేసి ఇక్కడ అన్నిటినీ నువ్వు ఉపయోగించుకో. నువ్వు నా అతిథిగా ఇక్కడ ఉండడం నాకెంతో గౌరవం అని ఆయన చెప్తున్నాడు ఎంతో ప్రేమగా. అంతేకాదు ఆయన చెప్తున్నాడనమాట, ఏమనంటే నేను నీకోసం అన్నీ వండించి తీసుకొని వచ్చాను. ఏమేం వండించాడు ఆయన? మృష్టాన్న భోజనాలు. మృష్టాన్నము అనంటే అన్ని రకాలైనటువంటి భోజనాలు. అన్ని రకాలు అంటే అర్థం ఏంటంటే తినేవి అంటే మామూలుగా మనము అన్నము నమిలి తింటాం కదా, అవి. కొరికేవి అంటే వడలు అలాంటివి. కొన్ని జురుకొని తాగే ఉంటాయి, తేనె లాంటివి నాకునే ఉంటాయి, పాయసం ఉంటుంది. అలా రకరకాలన్నమాట. పచ్చళ్ళు అన్నీ కలిపి దానిని మనం ఏమంటామంటే మృష్టాన్న భోజనం అని అంటాం. అవి తీసుకొని వచ్చాను. మెత్తని పరుపులు, పూజా ద్రవ్యాలు అన్నీ కూడా నీకోసం తీసుకొని వచ్చాను. కాబట్టి నువ్వు ఇవన్నీ స్వీకరించు అని అడుగుతున్నాడనమాట. చూడండి ఆయనకి ఎంత ప్రేమ ఉంది. మరి ఒకవేళ ఆయన మనసులో రాముని పట్ల ప్రేమ లేకపోతే ఇవన్నీ చేస్తాడా? అమ్మో, రాముడు అడవులకు వచ్చాడు, ఇంకా అడవులోనే మనం ఉన్నాం కాబట్టి ఇంకా మన ఇంటికి వస్తా అంటాడేమో, ఎన్ని రోజులు ఉంటాడో ఏమో, 1 సంవత్సరమైనా ఉంటాడేమో, ఏం చేయాలి అని ఇట్లా ఆలోచన చేయలేదు ఆయన. ఆయన ముందే అన్నీ కూడా వండించి ఆ వంటకాలను, తర్వాత తనకు కావలసిన సామాన్లనన్నీ కూడా తీసుకొని వచ్చాడు. అప్పుడు రాముడు గుహుడిని ఆలింగనం చేసుకుని ఇలా అంటున్నాడనమాట, నీవు నాకు సమర్పించిన వాటినన్నింటినీ నేను హృదయంలో స్వీకరిస్తున్నాను అంటున్నారు. అంటే నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాను. హృదయంలో అంటే మానసికంగా మాత్రమే తీసుకుంటున్నాను. అయితే కుశగ్రాసం, నార, జింక చర్మం మాత్రమే నేను ధరిస్తాను, ఫలాలు దుంపలు మాత్రమే తింటాను అని నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను. కాబట్టి వీటన్నిటిని నేను తినలేను, ఉపయోగించలేను. అందుకని ఈ భోజనం ఒక్కటి నువ్వు ఇక్కడ ఉంచు, మిగతావన్నీ తీసుకెళ్ళిపో. ఈ భోజనాన్ని నా గుర్రాలకు తినిపిస్తాను. ఎందుకంటే దశరథ మహారాజు యొక్క ప్రేమను చూరగొన్నటువంటి గుర్రాలు ఇవి. అంత గొప్ప గుర్రాలు. మరి ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కాబట్టి ఇక్కడ వాటికి సరైన వసతి లేదు. కాబట్టి ఈ అశ్వాలకు నేను ఈ భోజనాన్ని పెడతాను అని చెప్తాడనమాట. అప్పుడు గుహుడు ఆ మృష్టాన్న భోజనాన్ని తీసుకెళ్ళి అశ్వములకు తినిపిస్తాడు. ఈ విధంగా రాజు
ఎవరు ఏమిచ్చినా కూడా తన యొక్క మాట మీద నిలబడి తన ప్రతిజ్ఞను పాటిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనము రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ.